सबको नमस्कार। आज की वीडियो में हम 10वीं कक्षा का दूसरा पाठ कहानी पाठ ईदगाह कहानी पाठ से संबंधित भाषा की बात व्याकरणांश है। यह आज के वीडियो में इसका विवरण मैं दूंगी। देखिए, అందరికీ నమస్కారం అండి। చూడండి, ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్కి సంబంధించిన సెకండ్ లెసన్ ఈద్గాహ్। ఇది కహానీ పాఠ, ఇది స్టోరీ లెసన్ అన్నమాట। ప్రేమ్చంద్ లేఖక్ రాసినటువంటి స్టోరీ లెసన్। ఇప్పుడు ఈ వీడియోలో భాషా కి బాత్ ని నేను అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి భాషా కి బాత్ వ్యాకరణాంశాలు నేను ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను। దీని వివరణ ఎక్స్ప్లెయిన్ చేస్తాను। మరి ఈ వీడియోని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। ఈ ఈద్గా లెసన్కి సంబంధించి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి। లెసన్కి సంబంధించి 7 వీడియోస్ ఉన్నాయి। తర్వాత అర్థగ్రహీత ప్రతిక్రియ, అభివ్యక్తి, సృజనాత్మకత, క్వశ్చన్ ఆన్సర్స్, సారాంశ, ఆ విధంగా ఈ లెసన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్ నేమ్ దగ్గర నుంచి లాస్ట్ భాషకి బాత్ వరకు కూడా అన్ని వీడియోస్ ఉన్నాయి। మీరు లెసన్ చక్కగా అర్థం చేసుకొని మొత్తం టెక్స్ట్ బుక్లో చక్కగా మీరు క్వశ్చన్ ఆన్సర్స్తో సహా నేను అన్ని వీడియోస్ ఉన్నాయి। మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి। మీరు చూసి చక్కగా మీరు నేర్చుకోవచ్చు, ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకోవచ్చు అన్నమాట। నేను తెలుగు మరియు హిందీలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా। ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము। भाषा की बात చూడండి, कोष्टक में दी गई सूचना पढ़िए और उसके अनुसार कीजिए। ఇక్కడ కోష్టక్ అనే వర్డ్ ఉంది। కోష్టక్ అంటే బ్రాకెట్ అని అర్థం। दी गई అంటే ఇచ్చినటువంటి, బ్రాకెట్లు ఇచ్చినటువంటి, సూచన పడియే, సూచన అంటే సూచనలు బ్రాకెట్లు ఇక్కడ సూచన ఇచ్చారు, ఆ సూచనని మీరు చదవాలి। और उसके अनुसार कीजिए, దానికి అనుగుణంగా చేయండి। కీజీ అంటే ఏంటి? చేయండి। ఇది బ్రాకెట్ అనమాట। ఇక్కడ ఈద్, ప్రభాత్, వృక్ష అని 3 వర్డ్స్ ఇచ్చారు। ఇప్పుడు ఇది బ్రాకెట్। ఈ బ్రాకెట్లో ఏమి ఇచ్చారు? एक शब्द का वाक्य प्रयोग, అంటే వాక్య ప్రయోగం అంటే ఓన్ సెంటెన్స్ कीजिए और उसके पर्याय शब्द क्या लिखना है? पर्याय शब्द, వాక్య ప్రయోగం చేయాలి। పర్యాయ శబ్ద అంటే పర్యాయ పదాలు రాయాలన్నమాట ఇచ్చిన 3 వర్డ్స్కి। చూడండి, ఫస్ట్ మనం చూద్దాము। ఇక్కడ ఫస్ట్ వర్డ్ ఏంటి? ఈద్। ఈద్ అంటే మనకు తెలుసు పండగ, ఫెస్టివల్ అని అర్థం కదా। ఈ లెసన్లో కూడా మొత్తం రంజాన్, ఈద్ గురించి ఉంది। దీనికి వాక్య ప్రయోగం రాద్దాం। ఈద్ ముసల్మానో కా పవిత్ర త్యోహార్ హై। ఈద్ అనేది ఇక్కడ ఈద్కి ఇంకొకటి రంజాన్ని ఈద్ అని కూడా పిలుస్తారు కాబట్టి ఇక్కడ అలా ఉపయోగించారు। ఈద్ ముసల్మానో కా పవిత్ర త్యోహార్ హై। ఈద్ అనేది ముస్లిమ్స్ యొక్క పవిత్రమైన పండుగ, అది ఓన్ సెంటెన్స్। ఓన్ సెంటెన్స్ మనం ఏదైనా కూడా రాయొచ్చు। ఈద్ రంజాన్ के 30 रोज़ों के बाद ఈద్ ఆతి హై, అలా కూడా రాయొచ్చు। ఈద్ కే దిన్ సెవియా పకాతే హై, అలా కూడా రాయొచ్చు। ఏదైనా ఈద్ అనే వర్డ్ని ఉపయోగించి మనం ఓన్ సెంటెన్స్ రాయొచ్చు। అయితే ఈ వర్డ్ అనేది ఆ సెంటెన్స్లో మనకు కనబడాలి, అప్పుడు అది ఓన్ సెంటెన్స్ అనమాట, ఓకే। నెక్స్ట్ ఇప్పుడు ఈద్కి పర్యాయ శబ్దం చూడండి। ఈద్కి పర్యాయ శబ్దం ఈద్ ఉల్ ఫితర్, పర్వ్, त्योहार, उत्सव। చూడండి, ఈద్ ఉల్ ఫితర్ అనొచ్చు, ఇంకొక నేము పర్వ్ అంటే పండగనే, త్యోహార్ అంటే కూడా పండగనే, ఉత్సవం అన్న కూడా పండగనే అర్థం। ఇవి పర్యాయ శబ్దం, ఓకే। నెక్స్ట్ ప్రభాత్ వాక్య ప్రయోగం। ప్రభాత్ కే సమయ పక్షి చహచహతా హై। ప్రభాత్ అంటే ఉషఃకాల్ అని అర్థం, లేదా సుబహ ప్రాతకాలం, ఎర్లీ మార్నింగ్ అని అర్థం। ప్రభాత్ అంటే ఎర్లీ మార్నింగ్। ప్రభాత్ కే సమయ మార్నింగ్ టైంలో ఏమవుతుంది? పక్షి చహచహతే హై, పక్షులు సౌండ్ చేస్తుంటాయి। ఆ సౌండ్ నేమ్ని ఇక్కడ చహచహతే అన్నారు। చహచహతే అంటే కిచకిచ అని తెలుగులో కిచకిచలాడుతుంటాయి పక్షులు ఉదయకాల సమయంలో। దీనికి పర్యాయ శబ్దం చూడండి। భోర్, సుబహ్, ప్రాతకాల్, సబేరా, ఉషా, సూర్యోదయ కాల్। ప్రభాత్కి ఇన్ని పర్యాయ శబ్దం ఉన్నాయన్నమాట మనకి। నెక్స్ట్ వృక్ష, ఈ వృక్ష అనే వర్డ్ చూసాం। వృక్ష అంటే వృక్ష హమే ఫల్ ఫూల్ और ఛాయా దేతే హై। వృక్ష అంటే ఏంటి? ట్రీస్ కదా। ట్రీస్ ఏమిస్తాయి మనకి? ఫల్ ఫూల్ और ఛాయా, పూలు, పండ్లు మరియు నీడని ఇస్తాయి అని వాక్య ప్రయోగించారు। మనం ఎన్నో రాయొచ్చు వృక్షని తీసుకుని, చాలా వాక్య ప్రయోగం మీరు కూడా ఓన్గా రాసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, మీకు ఓన్గా వస్తే నా రాసి రైట్ రాంగో నేను చెప్తాను మీకు।
वृक्ष की परेश वृक्ष वृक्ष हरे रंग में होते हैं, లేకపోతే వృక్షుకే అనేక డాలియా హై, చాలా చాలా మీరు ఓన్ సెంటెన్స్ రాయొచ్చు అనమాట. దానికి పర్యాయ శబ్దం వృక్షకి చూడండి, పేడ్, తరు, విటప్ అనొచ్చు, విటప్, తర్వాత ద్రుమ్, దరఖ్త్, పాదప్, ఇవన్నీ కూడా పర్యాయ శబ్దం అనమాట. దీంట్లో కనీసం మేము 3 or 4 అన్న గుర్తుపెట్టుకోవడానికి మనం ట్రై చేయాలి. ఇవి పర్యాయ శబ్దం. లెసన్లో మనకి ఎక్సర్సైజ్లో భాషకి బాధ అనే ఎక్సర్సైజ్లో ఇచ్చినటువంటి ఈ 3 wordsకి పర్యాయ శబ్దం ఎగ్జామ్కి ఎంతో ఇంపార్టెంట్ కూడా ఈ 3 words. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ రోమన్ ఏమి ఇచ్చారు ఇక్కడ చూసాము. అపరాధి ప్రసన్న, బ్రాకెట్లో ఏమి ఇచ్చారు చూడండి. వాళ్ళు ముందే చెప్పారు కదా, బ్రాకెట్లో ఇచ్చిన సూచన ప్రకారంగా చేయండి అని. బ్రాకెట్లో ఏమి ఇచ్చారు, ఏకేక శబ్దుగా విలోమ శబ్ద. విలోమ శబ్ద అంటే ఏంటి, ఆపోజిట్ వర్డ్ లిఖిए और उससे వాక్య ప్రయోగ कीजिए. ఆ ఆపోజిట్ వర్డ్ వచ్చింటుంది కదా, ఏదైతే ఆన్సర్ ఉంటుందో దాంతో ఓన్ సెంటెన్స్ రాయమని ఇక్కడ ఇచ్చారు. మనం కూడా చూద్దాం. ఇక్కడ 2 words ఇచ్చారు, చూద్దాం. అపరాధి, అపరాధికి ఆపోజిట్ నిరపరాధి, అపరాధికి ఆపోజిట్ నిరపరాధి. ఇప్పుడు ఈ నిరపరాధి అనే వర్డ్తో మనం ఏం చేయాలి, ఓన్ సెంటెన్స్ రాయాలి. హమే నిరపరాధికో దండ్ దేనా నహీ దేనా చాహియే. చూడండి, ఇక్కడ అపరాధి అంటే ఏంటి, మిస్టేక్ చేసిన వాళ్ళని అపరాధి అంటారు. నిరపరాధి అంటే ఏ తప్పు తెలియని వాళ్ళు, నిరపరాధులు అనమాట. తెలుగు అంటే ఇది, అపరాధులు, నిరపరాధులు. అపరాధి అంటే తప్పు చేసిన వాళ్ళని అపరాధి అంటారు. నిరపరాధి అంటే ఏ తప్పు తెలియని వాళ్ళని నిరపరాధి. హమే నిరపరాధికో అంటే మనము నిరపరాధుల్ని దండ్ నహీ దేనా చాహియే, వాళ్ళని శిక్షించకూడదు. కరెక్ట్గా మనం తెలుసుకోకుండా వాళ్ళ అపరాధులని శిక్ష ఇవ్వకూడదని ఇచ్చారనమాట. ప్రసన్న అంటే సంతోషము, ఆనందము అని అర్థం. దానికి ఆపోజిట్ అప్రసన్నం. ఒకవేళ ఖుషి అని ఇస్తే దుఃఖని రాయొచ్చు, సుఖు దుఃఖు, ఖుషు గమ్ రాయొచ్చు, ఖుషి గమ్ ఖుషి అని రాయొచ్చు. ప్రసన్న ఇచ్చారు కాబట్టి అప్రసన్న. ప్రసన్న అంటే ఏంటంటే సంతోషం అనే అర్థం, ఆనందించడం. ఇప్పుడు అప్రసన్నకి ఓన్ సెంటెన్స్ రాస్తారు. హమే కిసీ కో భీ అప్రసన్న నహీ కర్నా చాహియే, హమే కిసీ కో భీ అప్రసన్న నహీ కర్నా చాహియే. చూడండి, మనము ఎవరిని కూడా కిసీ కో భీ అంటే ఎనీవన్ అప్రసన్న నహీ కర్నా చాహియే, దుఃఖ పెట్టకూడదు. ఇక్కడ అప్రసన్న అంటే దుఃఖం అనమాట, దుఃఖ పెట్టకూడదు. మనం ఎవరిని కూడా దుఃఖ పెట్టకూడదు అని ఇక్కడ ఓన్ సెంటెన్స్ ఇచ్చారనమాట. చూడండి, 2 అయిపోయినాయి కదా. ఫస్ట్ దాంట్లో మనకి ఏమి ఇచ్చారు, పర్యాయ శబ్దు ఓన్ సెంటెన్స్, ఇక్కడ ఆపోజిట్ ఓన్ సెంటెన్స్. ఇప్పుడు నెక్స్ట్ చూసాము. నెక్స్ట్ రోమన్ 3లో ఏమి ఇచ్చారు చూడండి, బ్రాకెట్లో ఏమి ఇచ్చాడు, ఏకేక శబ్దుగా వచన్ బదిలీ. ఏం చేయాలంటే ఇప్పుడు ఏకేక శబ్దుగా వచన్ అంటే ఏంటి, ఏకవచనం, బహువచనం, తర్వాత వాక్య ప్రయోగం. వాక్య ప్రయోగం అంటే ఓన్ సెంటెన్స్ కూడా రాయాలి, వచన్ మార్చాలి, ఓన్ సెంటెన్స్ రాయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏకవచనం ఏమి ఇచ్చారు, ఇక్కడ మిఠాయి. ఇప్పుడు మిఠాయికి బహువచన్ మిఠాయియా. ఎందుకు మిఠాయి అనే వస్తుంది, వచన్ మార్చేటప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలా. చూడండి, వచన్ ఎప్పుడు మార్చుకున్నా మనం ఈ లాస్ట్ లెటర్ని చూడాలి. ఈ లాస్ట్ లెటర్ ఏముంది, ఈ అంత్యాక్షర్ క్యా హై, ఈ అంతం ఆఖరిలో వచ్చిన లెటర్ ఈ. ఇలా ఈ ఉండి ఇది స్త్రీలింగ శబ్ద అయితే స్త్రీలింగ శబ్ద. మిఠాయి అనేది స్త్రీలింగ శబ్దం. ఇలా వచ్చినప్పుడు లాస్ట్ అక్షరం ఈకి మాత్రం ఉండి స్త్రీలింగ శబ్ద అయితే దానికి మనము బడి ఈ ఉంది కదా, ఇక్కడ బిగ్ మహాప్రాణ వచ్చిన దీర్ఘ ఈ వచ్చింది కదా, హస్సు కాదు ఇది, దీర్ఘ ఈ అనమాట. దీన్ని మనం హస్సు చేసుకోవాలి. ఫస్ట్ ఈ చేసుకొని ప్లస్ యాని యాడ్ చేయాలి, ప్లస్ యాని యాడ్ చేయాలి. సరే మళ్ళీ చెప్తాను నేను. ఇక్కడ లాస్ట్ అక్షరం ఏమి ఇచ్చారు, బడి ఈ అంటే దీర్ఘ ఈ ఇచ్చారు. ఈ దీర్ఘ ఈని ఫస్ట్ ఏం చేయాలంటే హస్సు ఈగా మార్చుకోవాలి, అంటే దీర్ఘం లేని ఈగా మార్చుకొని ప్లస్ యాడ్ చేయాలి. చేస్తే అది బహువచనం అవుతుంది. ఇది ఫార్ములా అనమాట దీనికి, ఓకేనా. మిఠాయి అది స్త్రీలింగ శబ్దకి మాత్రమే, మరి పుంలింగ శబ్దకి ఇలా రాదు, ఓకేనా. నెక్స్ట్ చిమ్టా. ఇక్కడ కూడా మనం లాస్ట్ అక్షరం చూసుకోవాలి. వచనం ఎప్పుడు మార్చాలని లాస్ట్ అక్షరం టాలో ఏ మాత్రం కలిసి ఉంది ఇక్కడ, టా ఎలా వచ్చింది, టా ప్లస్ అంటే లాస్ట్ అక్షరంలో ఆ కలిసి ఉంది. ఇలా ఆ కలిసి ఉండి పుంలింగ శబ్దం ఉండాలి. ఆ కలిసి ఉండి పుంలింగ శబ్దం ఉండాలి. ఇప్పుడు చిమ్టా అనేది పుంలింగ శబ్దం అనమాట. ఇలా ఆ కలిసి ఉండి పుంలింగ శబ్దం అయితే ఈ ఆ
ఏమవుతుందంటే ఏగా మారాలి, ఏగా మారాలి. ఇప్పుడు టా ప్లస్ ఆ టా అయింది కదా, టా ప్లస్ ఆ ఏమవుతుంది, టా అవుతుంది. అలాగే టా ప్లస్ ఏ, టా ప్లస్ ఏ ఏమవుతుంది, టే అవుతుంది. ఓకేనా, అందుకే ఇక్కడ టే రాసాం. అంటే ఈ ఏకి మాత్రం ఇలా వస్తుంది. సో టే రాసాం. ఓకేనా, అందుకే చిమ్టా ఆన్సర్ బహువచన్ చిమ్టే. నెక్స్ట్ సడక్. సడక్ ఇక్కడ కూడా లాస్ట్ అక్షరం చూడండి. లాస్ట్ అక్షరం కా ఉంది. కాలో ఏ మాత్రం కలిసి ఉంటుంది మనకి, కా ప్లస్ ఆ, కా ప్లస్ ఆ అంటే ఆ కలిసి ఉంది. ఈ కాలో ఏం కలిసి ఉంది, ఆ. ఇలా ఆ లెటర్ ఆ అంత్యాక్షరంగా ఉండి స్త్రీలింగ శబ్దం ఉండాలి. ఇది కూడా స్త్రీలింగ శబ్దం. సడక్ అనేది స్త్రీలింగ శబ్దం అనమాట. సో అలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మనం ఈ లాస్ట్ అక్షరానికి ఏకి మాత్ర డాట్ని యాడ్ చేయాలి. ఏకి మాత్ర అండ్ డాట్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఏకి మాత్ర మరియు డాట్ ఉండాలి. చూడండి ఇక్కడ కే అంటే ఏకి మాత్ర డాట్, అది స్త్రీలింగ్ ఆకి మాత్ర శబ్దకి అలా రాయాలన్నమాట. సో అర్థమైంది కదా. మిఠాయి బహువచన్ మిఠాయియా, చిమ్టా బహువచన్ చిమ్టే, సడక్ బహువచన్ సడకే. సరే, దీనికి మిఠాయియాకి ఓన్ సెంటెన్స్ రాద్దాం. ఇప్పుడు ఈ 2 వర్డ్స్లో ఏదైనా మనం ఓన్ సెంటెన్స్గా తీసుకోవచ్చు. ముझे మిఠాయి బహుత్ పసంద్ హై. మిఠాయి అంటే మీనింగ్ ఏంటి, స్వీట్. నాకు స్వీట్ అంటే ఎంతో ఇష్టం, చాలా ఇష్టం అని ఇక్కడ. అదే స్వీట్ వర్డ్తో మీరు చాలా రాయొచ్చు. సెవయ్య మిఠాయి మీఠీ హోती है, సారీ మిఠాయితో రావాలి మనకు. मुझे मिठाई बहुत पसंद है, మిఠాయి सब लोग खाते हैं, बच्चों को మిఠాయి పసంద్ है. ఈ విధంగా మనం కూడా ఓన్ సెంటెన్స్ వేరేది కూడా రాసుకోవచ్చు. చిమ్టేకి రాస్తాం. हामिद ने दुकान में बहुत सारे चिमटों को देखा. ఇక్కడ చిమ్టే కానీ చిమ్టా కానీ రాయాలి, కానీ చిమ్టో అని వచ్చింది. టో అంటే ఇక్కడ ఏం కలిసింది, ఓకి మాత్రం కలిసింది. మరి ఎందుకు ఇలా ఓకి మాత్రం వచ్చిందంటే పక్కన వచ్చిన కారక సిగ్ను బట్టి అలా చిమ్టో అని రాయాల్సి వచ్చిందనమాట. మామూలుగా చిమ్టా కూడా రాయొచ్చు. रसोई घर में चिमटा होता है, रसोई घर में चिमटा होता है, लेकिन रसोई घरों में चिमटे होते हैं. ఇప్పుడు చూడు, చిమ్టే హోతే హే, చిమ్టే పక్కన కారక చిహ్నం రాలే కాబట్టి చిమ్టే రాస్తున్నాం. కానీ ఇక్కడ కో అనే కారక చిహ్నం వచ్చింది కాబట్టి ఇక్కడ టో అని రాస్తాం అనమాట. నెక్స్ట్ సడకే. సడక్ పర్ లోగోं की भीड़ लगी हुई है, సడక్ పర్ లోగోं की भीड़ लगी हुई है. సడక్ అంటే రోడ్ అని అర్థం. రోడ్డు మీద ప్రజలు గుంపులుగా ఉన్నారు. భీర్ అంటే గుంపులుగా వెళ్తూ ఉన్నారు. లగి హుయి అంటే ఉంది అని అర్థం. మరి చిమ్టాకి నేను చెప్పిన సెంటెన్స్ అర్థం, రసోయి ఘర్ మే. రసోయి ఘర్ అంటే ఏంటి, కిచెన్ అనమాట. రసోయి ఘర్ అంటే కిచెన్. రసోయి ఘర్ మే చిమ్టా హోతా హై, చిమ్టా హోతా హై. ఓకేనా, ఇది రాసుకోండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ చిమ్టా పక్కన కారక సిగ్ను రాలే కాబట్టి మనం డైరెక్ట్ చిమ్టా అని రాసుకున్నాం. ఈ కారక సిగ్ను వల్ల ఇక్కడ టో అని రాయాల్సి వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ రోమెన్ ఆ. ఇప్పుడు ఆ చూద్దాం. సూచన పడియే. ఇప్పుడు ఫస్ట్ ఆలో 1 2 3 రోమెన్స్ అయిపోయినాయి. ఇప్పుడు సెకండ్ ఆలో సూచన పడియే और उसके अनुसार लिखी. ఇక్కడ కూడా ఇచ్చిన సూచన చదవాలి, దాన్ని అనుసరించి ఆన్సర్ రాయాలి. ఓకే, ఇక్కడ చూడు, బేసమజ్ సద్భావ్ నీడర్. బ్రాకెట్లో ఏమి ఇచ్చారు, ఉపసర్గ పహచానియే అని ఇచ్చారు. ఉపసర్గ అంటే ఇచ్చిన వర్డ్కి ఫ్రంట్లో ఫస్ట్లో ఒక అక్షరము లేదా 2 అక్షరాలు, 1 లేదా 2 అక్షరాలు ఎక్స్ట్రాగా యాడ్ అయిన ఈ అక్షరాలే ఉపసర్గ అనమాట. ఓకేనా, ఆ అక్షరాన్ని మనం ఉపసర్గని డివైడ్ చేసేటప్పుడు మిగిలిన ఏదైతే వర్డ్ ఉంటుందో దానికి మీనింగ్ ఉండాలి. ఆ విధంగా మనం డివైడ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన వర్డ్ బేసమజ్ కదా. బేసమజ్లో మనం ఎలా డివైడ్ చేయాలి, 1 లెటరా లేకపోతే 2 లెటర్సా? చూడండి, 1 లెటరా, 1 or 2 లెటర్స్ యాడ్ అయింటాయి. ఎప్పుడో రేర్గా 3 లెటర్స్ కూడా యాడ్ అయింటాయి అనమాట. ఎక్కువగా 1 లెటరే యాడ్ అయింటుంది. ఒకసారి మాత్రాయి కూడా యాడ్ అయింటాయి. ఓకేనా, ఇక్కడ బేసమజ్ అన్నారు. బేసమజ్లో ఇక్కడ ఏం చేశారు చూడండి, ఆన్సర్ బే రాశారు కదా. బేని సపరేట్ చేస్తే మిగిలిన వర్డ్ ఏంటి, సమజ్. ఈ మిగిలిన వర్డ్కి మీనింగ్ ఉండాలి. ఆ విధంగా మనం సపరేట్ చేయాలి. మనం ఇష్టం వచ్చినట్టు సపరేట్ చేయాలి. ఇప్పుడు బేసా అని సపరేట్ చేసామనుకోండి, మజ్ అని మిగులుతుంది. ఈ మజ్ అనే వర్డ్కి మీనింగ్ లేదు. సో ఈ ఆన్సర్ రాంగ్. సో మనం ఏదైతే డివైడ్ చేస్తున్నామో ఉపసర్గు డివైడ్ చేసిన తర్వాత మిగిలిన ఈ వర్డ్కి మీనింగ్ ఉండాలి. ఓకేనా,
నెక్స్ట్ సద్భావ్ చూడండి, దీంట్లో 2 డివైడ్ అయినా మనం. సద్భావ్ ఎలా వస్తుందంటే సత్ ప్లస్ భావ్. సత్ అంటే మంచి అని, భావ్ అంటే మంచి భావనలు. అందుకే ఇక్కడ సద్, అక్కడ క్వశ్చన్లో సద్ అని ఉన్నా కూడా మనం ఇక్కడ సత్ రాయాలి. ఓకేనా, కొంతమంది సద్దు కూడా రాస్తుంటారు కానీ రాంగ్ అవుతుంది. సత్ కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు సత్ తీసేసిన తర్వాత ఏమవుతుందంటే భావ్ మిగులుతుంది. ఓకేనా, నెక్స్ట్ నీడర్. నీడర్లో ఒక ఫస్ట్ లెటర్ నీ తీసేసినాం, మిగిలింది డర్. డర్ అంటే భయం అని అర్థం, నీడర్ అంటే భయం లేని అని అర్థం. ఓకేనా, అందుకే ఇక్కడ నీ ఉపసర్గ అనమాట. నెక్స్ట్ చూస్తాం ఇప్పుడు ఆలో సెకండ్ వన్ ఏమి ఇచ్చారు ఇక్కడ, దుకాందార్, భడికీలా, గరీబీ. ఇప్పుడు ఏం చేయాలి, దీనికి ప్రత్యయ రాయాలన్నమాట. ఏం చేయాలి, ప్రత్యయ రాయాలి. ఇందాక ఉపసర్గ రాసాం కదా, ఉపసర్గకి ఆపోజిటే ప్రత్యయ అనమాట. ఇంగ్లీష్లో సఫిక్స్ ప్రిఫిక్స్ అని ఉంటాయి కదా, ఉపసర్గ అంటే ప్రిఫిక్స్ ముందు యాడ్ అయి ఉంటుంది, ప్రత్యయ అంటే సఫిక్స్ అనమాట. సఫిక్స్ అంటే తర్వాత యాడ్ అయి ఉంటుంది, వర్డ్కి తర్వాత 1 or 2 లెటర్స్ యాడ్ అయి ఉంటాయి, దాన్ని ప్రత్యయ అంటారు. ఇప్పుడు దుకాందార్, దుకాందార్లో 1 లెటర్ యాడ్ అయింది, ఇప్పుడు రా తీసేసినాం అనుకోండి, లాస్ట్ లెటరు ఏం మిగులుతుంది, దుకాందా మిగులుతుంది. ఆ దుకాందాకి మీనింగ్ లేదు కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, 2 లెటర్స్ తీసేయాలి. 2 లెటర్స్ తీసేస్తే ఆన్సర్ దార్ అవుతుంది. మిగిలిన వర్డ్ ఏంటి, దుకాన్. దుకాన్కు మీనింగ్ ఉండాలన్నమాట. దుకాన్ అంటే ఏంటి, షాప్ అని అర్థం. అలా మీనింగ్ ఉండాలి, మీనింగ్ఫుల్గా మనము ఆ యొక్క సఫిక్స్ని సపరేట్ చేయాలి, ప్రత్యయని. ఇక్కడ భడికీలా చూడండి, ఇక్కడ మాత్రాయ కూడా కలిసి వస్తుంది. ఆన్సర్ ఏమి ఇచ్చారు, ఈలా అని ఇచ్చారు. చూడండి మరి మనం దీంట్లో ఆన్సరు ఒకవేళ లా తీసేసినాం అనుకోండి ఏముంటుంది, భడికి అని ఉంటుంది. భడికి మీనింగ్ లేదు, సో అందుకే లా డివైడ్ చేయకూడదు. ఒకవేళ కీలా డివైడ్ చేసినాం అనుకోండి, కీలాని తీసేసినాం అనుకోండి భడ్ మిగులుతుంది, భడ్కి కూడా మీనింగ్ లేదు. ఇప్పుడు చూడు భడక్ అంటే ఇది మీనింగ్ ఉందన్నమాట, భడక్ అనే దానికి మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు భడక్ ప్లస్ ఈలా, బడికీలా అవుతుంది. ఓకేనా, అందుకే ఇలా తీసేశారు. గరీబీ చూడండి, ఇది చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ గరీబీ అనే వర్డ్ ఉంది కదా, ఇక్కడ మనం బీ తీసేసినాం అనుకో గర్రీ ఉంటుంది, గర్రీకి మీనింగ్ ఉండదు. రీబీ తీసుకుంటే గాకు మీనింగ్ ఉండదు. సో ఇప్పుడు ఏం చేయాలా, గరీబీలో వాళ్ళ ఆన్సర్ ఏమి ఇచ్చారు, ఈ ఇచ్చారు. అంటే ఈ ఒక్కటే తీసేస్తే ఏం మిగులుతుంది, గరీబ్. గరీబ్ ప్లస్ ఈ గరీబ్ ప్లస్ ఈ. ఇప్పుడు ఈ ఒక్కటే సపరేట్ చేశారు, అప్పుడు మిగిలిన వర్డ్ ఏంటి, గరీబ్. గరీబ్ అంటే పూర్ అనే అర్థం. అదే బీ తీసేసినా కూడా మీనింగ్ ఉండదు. సో ఇక్కడ ఓన్లీ మాత్ర తీయబడింది, ఇట్లా రాసిన మాత్రాన్ని ఇప్పుడు తీసేసినారు అనమాట, మాత్రాన్ని తీసేసినారు. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ రోమన్ భావవాచక సంజ్ఞమే బదిలీయే. ఇక్కడ వచ్చిన వర్డ్స్ ఏంటివి, సంజ్ఞ వర్డ్స్ ఇచ్చారు. ఈ సంజ్ఞ అంటే జాతివాచక సంజ్ఞ ఇచ్చారు. ఇక్కడ జాతివాచకు లేదా వ్యక్తివాచక ఇచ్చారనుకోండి, ఇక్కడ ఆ సంజ్ఞని మనం ఇప్పుడు ఏం చేయాలంటే భావవాచకలో సంజ్ఞలోకి చేంజ్ చేయాలన్నమాట. ఇప్పుడు మీఠా అనేది ఏంటి, జాతివాచక సంజ్ఞ. దీన్ని భావవాచక సంజ్ఞలో మిఠాస్ అంటారు. భావవాచక సంజ్ఞ ఏంటంటే ఫీలింగ్స్ అనమాట. ఇప్పుడు మీఠా అంటే స్వీట్, ఏదో ఒక స్వీట్, అది మనం టచ్ చేయొచ్చు, దాన్ని చూడొచ్చు, అది సంజ్ఞ, జాతివాచక సంజ్ఞ అవుతుంది. ఇక్కడ మిఠాస్ అనేది ఏంటి, స్వీట్నెస్ ఎవరు కళ్ళతో చూడలేదు, అది ఎవరైతే టేస్ట్ చేస్తారో ఫీలింగ్ వాళ్ళకే తెలుస్తుంది. సో భావవాచక అంటే ఏంటంటే ఫీలింగ్స్ గురించి అనమాట. నెక్స్ట్ ఓకేనా, ప్రసన్న అంటే సంతోషం అనే అర్థం కదా. ప్రసన్నత అంటే వాళ్ళే वो लड़का बहुत वहाँ जाने पर हमको बहुत ప్రసన్నత మిలి అంటే అక్కడ పోయినప్పుడు చాలా సంతోషం అనుభవించినాం, అది ఎవరు అనుభవిస్తే వాళ్ళకే తెలుస్తుంది, అది ఫీలింగ్ అనమాట. బూఢా అంటే ముసలి వాడు, ఓల్డ్ మ్యాన్. ఓకేనా, ఓల్డ్ మ్యాన్ మనకు కనిపిస్తుంటాడు, ఆయన ఒక మనిషి, దానికి జాతివాచక సంజ్ఞ మనం తీసుకోవచ్చు. ఇప్పుడు దానికి ఆన్సర్ ఏంటి, బుడాప అంటే ఏంటి, ఓల్డ్నెస్. ఇది ఎవరికి కనపడదు కదా, ఓల్డ్నెస్ అంటే ఎవరైతే ఓల్డ్గా ఉన్నారో వాళ్ళకే ఫీల్ అవుతుంటారు, అది మేము ముసలి వాళ్ళం అయిపోయినామని, అది ముసలితనము. ఇక్కడ ముసలి వాడు. ఇలా భావవాచక సంజ్ఞ కూడా మనం చేంజ్ చేయడం నేర్చుకోవాలి, ఎగ్జామ్లో ఇంపార్టెంట్ ఇస్తారు. నెక్స్ట్ ఇనే సంశయ ఔర్ అభ్యాస్ కీజియే. ఇప్పుడు ఇక్కడ ఉన్నవి అర్థం చేసుకొని మనం అభ్యాస్ చేసుకోవాలి. ఇదేమి ఎగ్జామ్కి రావు, ఈ రోమన్ అయితే ఎగ్జామ్కి రాదు, జస్ట్ ఎక్సర్సైజ్లో ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను నేను కూడా. हामिद के बाज़ार से आते ही अमीना ने उसे छाती से लगा लिया. ఇక్కడ ఒక సే కింద అండర్లైన్ చేశారు, ఇక్కడ ఒక సే కింద అండర్లైన్ చేశారు. ఈ రెండు సేనే కానీ డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయన్నమాట. చూడండి,
ఇక్కడ హామిద్ కే బాజార్ సే ఆతే హే, ఇక్కడ సే మీనింగ్ నుండి అని వస్తుంది. ఓకేనా, బాజార్ నుండి, హామీద్ బాజార్ నుండి వస్తేనే అమీనానే ఉసే ఛాతీసే అంటే అమీనా తన హత్ చేసుకుంది. ఛాతీసే లగాలియా అంటే ఛాతీకి కీ అనే మీనింగ్ వస్తుంది. ఛాతీకి తగిలించుకుంది అంటే తన హట్ చేసుకుంది అని అర్థం. ఈ సేకేమో నుండి అని అర్థం, ఈ సేకేమో కీ అని అర్థం అనమాట. ఓకేనా, చూడ్డానికి సేనే, కారక్ సిహ్న్ ఇవి రెండు కూడా అలా వస్తాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ పృథకతా కా బోధ్ కరా రహా హై, యహా సే పృథకతా కా బోధ్ కరా రహా హై అంటే పృథకత అంటే ఏంటి, ఒక స్థలాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వస్తున్నారని. నెక్స్ట్ దీన్ని అపాదన్ కారక్ సిహ్న్ హై, ఇది అపాదన్ కారక్ ఈ సే అనేది. ఇక్కడ సే వచ్చేసి క్రియా కర్నేకి సాధన్ కా బోధ్ కరా రహా హై. ఛాతీ సే లగాలి అంటే ఇక్కడ క్రియ చేస్తున్నాము అంటే హర్ట్ చేసుకుంటా ఉంది అంటే క్రియ యొక్క సాధన, క్రియ పనిచేసే విధానాన్ని ఈ సే తెలియజేస్తుంది. ఇలాంటి దానిలో కరెంట్ కారక్ అని అంటారు అనమాట. ఓకేనా, కరెంట్ కారక్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ సెంటెన్స్ చూస్తాం. హామిద్ నే కహా కి ఘర్ కి దేఖరేఖ్ దాదీనే కి. చూడండి ఇక్కడ ఎన్ని కీలు వచ్చాయి, 3 కీస్ వచ్చాయి కదా, కీ అని వచ్చాయి. కానీ ఇక్కడ ఏది కారక్ సిహ్ను, ఏది క్రియలాగా యూజ్ చేస్తుంది చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ హామిద్ నే కహా కి, ఇక్కడ చూడండి ఈ ఫస్ట్ కీ వచ్చేసి సముచ్చయ బోధక్. సముచ్చయ బోధక్ అంటే ఏంటి, కంజంక్షన్. మనకున్నాయి కదా పార్ట్స్ ఆఫ్ స్పీచ్, భాషా భాగాలు అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు కదా. ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ హిందీలో శబ్ద భేద్ అంటారు, హిందీలో ఏమంటారు శబ్ద భేద్. ఇవి ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎన్ని ఉంటాయి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 ఉంటాయి అన్నమాట. నౌను, ప్రణౌను అలాంటివి. హిందీలో అయితే కింద సంజ్ఞ, సర్వనాము, క్రియా విశేషణ, సముచ్చయ బోధక్, విస్మయాది బోధక్ అలా 8 ఉంటాయి అన్నమాట. ఈ సముచ్చయ బోధక్ ఏంటంటే కంజంక్షన్ అంటే రెండింటిని కలిపేదనమాట. ఓకేనా, కంజంక్షన్ అనమాట ఇది. ఓకేనా, మీకు ఇంగ్లీష్ చెప్తే అర్థమవుతుంది. ఈ కీ అని ఇక్కడ కంజంక్షన్గా సముచ్చయ బోధగా యూజ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఘర్ కి దేఖరేఖ్ ఉపవాక్య को जोड़ने का काम कर रहा है. ఇక్కడ చూడండి ఘర్ కి మే కీ సంబంధ కారక్ హై. ఇదేంటి రెండో కీ సంబంధ కారక్. కారక్ చిహ్నులు ఉన్నాయి కదా మనకి, ఆ కారక్ చిహ్నుల్లో సంబంధ కారక్ అనమాట. ఇక్కడ కూడా సే ఈ రెండు కూడా కారక్ చిహ్నులు. ఈ సే వచ్చేసి అపదాన్ కారకు, ఈ సే వచ్చేసి కరెంట్ కారకు. ఏదో ఒకదాన్ని వదిలేసి మనం వచ్చేసి పేడ్ సే పల్ గిరా అంటే చెట్టుని వదిలేసి ఫ్రూట్ కింద పడింది అన్నప్పుడు ఈ సేని ఉపయోగిస్తారు. అదే పృథకత అంటే అనమాట. ఇక్కడ సే వచ్చేసి క్రియ చేసే విధానాన్ని తెలియజేస్తుంది, అందుకే ఇది కరెంట్ కారక్ అనమాట. అలాగే ఇక్కడ సంబంధ కారక్ ఈ కీ అనేది ఒక కీనే కాదు, కా, కే, కీ ఇవి ఉపయోగిస్తారు అన్నమాట. కా ఎప్పుడు ఉపయోగిస్తారు, పుంలింగ్ ఏకవచనానికి, ఇది పుంలింగ్ బహువచన్, ఇది స్త్రీలింగ్ ఏకవచన్ బహువచనానికి ఉపయోగిస్తారనమాట. ఇక్కడ కీ అనేది ఏంటి, ఇప్పుడు సంబంధ కారక్. ఓకేనా, నెక్స్ట్ కీ ఇంకోటి చూస్తాం. దాదీనే కీ అని ఉంది ఇక్కడ. దేఖరేఖ్ దాదీనే కీ. ఈ కీ ఏంటి, క్రియ, కర్ణ. కీ అంటే ఇక్కడ కర్ణ, డూ అని అర్థం. దాదీనే కీ అంటే గ్రాండ్ మదర్ చేసింది, అందుకే ఇక్కడ క్రియగా కీని ఉపయోగిస్తుంది. ఇక్కడ కీ ఒక వర్డ్గా ఉపయోగిస్తుంది, క్రియగా పనిచేస్తుంది. ఇక్కడ చూడండి, ఒకటి వచ్చేసి సముచ్చయ బోధకు, ఒకటి వచ్చేసి కారక్ చిహ్నం సంబంధ కారకు, ఇది క్రియగా యూజ్ చేస్తుంది. చూడడానికి అన్ని కీలు ఒకే రకంగా ఉన్నాయి, కానీ ఈ డిఫరెన్స్ ఇలా ఉంటుందన్నమాట. ఇది ఓన్లీ నాలెడ్జ్ కొరకే, మనకి ఎగ్జామ్లో అయితే ఇలాంటివి రావండి. ఓకేనా, నెక్స్ట్ రోమన్ వచ్చేసి ఇప్పుడు చూడండి ఈ రోమన్ చూద్దాము. ఈ రోమన్లో ఏముంది, భూతకాల టైప్స్ ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి మనకి కాల్ అంటే ఏంటంటే టెన్సెస్ అనమాట. టెన్సెస్లో ఫస్ట్ చూడండి ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఉంటాయి కదా. పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అలాగే హిందీలో భూతకాల్, వర్తమాన్ కాల్, భవిష్యత్ కాల్ అని ఉంటాయి. ఆ 3లో ఇప్పుడు ఇక్కడ భూతకాల్ గురించి ఇచ్చారు. అది భూతకాల్లో కూడా టైప్స్ అనమాట ఇచ్చారనమాట. చదువుదాము. నెక్స్ట్ నీచే దియే గయే ఉదాహరణ సమజియే. నీచే దియే గయే అంటే కింద ఇచ్చినటువంటి ఉదాహరణలు
समझिए అంటే అర్థం చేసుకోండి, అండర్స్టాండ్ చేసుకోండి. उसके आधार पर दिए गए వాక్య బదిలియే, దీనికి ఆధారం చేసుకొని ఇచ్చిన సెంటెన్స్ని మీరే చేంజ్ చేయండి. వాళ్ళు ఈ ఒక్క ఉదాహరణ ఇచ్చారు, ఇంకా టెక్స్ట్ బుక్లో ఒక సెంటెన్స్ ఇచ్చారు, దానికి ఆన్సర్స్ మీరే రాయాలి. ఇప్పుడు ఇక్కడైతే ఆన్సర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆన్సర్స్ మీరు నోట్స్లో రాసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ చూడండి, రంజాన్కి పూరే 30 రోజులకే బాద్ ఈద్ ఆయి. ఇది సామాన్య భూతకాలం అనమాట, సింపుల్ పాస్ట్ టెన్స్. ఇప్పుడు పాస్ట్ టెన్స్లో కూడా ఇంగ్లీష్లో కూడా సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పార్టిసిపుల్, పాస్ట్ కంటిన్యూస్ పార్టిసిపుల్ అని అట్లా ఉంటాయి కదా, 4 ఉంటాయి కదా. ప్రజెంట్, సింపుల్ కంటిన్యూస్ అలా ఉంటాయి కదా, అలా 4 ఉంటాయి. అలాగే హిందీలో కూడా ఇక్కడ 5 ఉన్నాయి అనమాట. ఈద్ ఆయి అంటే ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. తర్వాత నెక్స్ట్ ఈద్ ఆయి హే అంటే ఆసన్న భూతకాలం అనమాట ఇది. ఓకేనా. నెక్స్ట్ నేను చెప్తాను దీని గురించి అంతా మీకు. ఇప్పుడు చూద్దాం, ఈద్ ఆయి హే. తర్వాత పూరే 30 రోజుల के बाद ఈద్ ఆయి థీ. తర్వాత ఇక్కడ రంజాన్ के पूरे 30 रोज़ों के बाद ईद आई होगी. रमज़ान के पूरे 30 रोज़े के बाद ईद आ रही थी. ఇది రంజాన్కి పూరే 30 రోజే హో జాతే తో ఈద్ ఆతి అని ఇక్కడ ఇచ్చారు కదా మనకి. దాన్ని ఒక్కొక్కటి చూద్దాము. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా మనకి ఇది చూద్దాం, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ హామిద్ చిమ్టా లాయా, ఇది సామాన్య భూతకాలం అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ అనమాట. చిమ్టా లాయా హై అంటే ఆసన్న భూతకాలం. ఇప్పుడు పాస్ట్లో ఈ విషయము చిమ్టా లాయా హై జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది. దాన్ని ఇది లాయా అంటే కంప్లీట్ అయ్యి చాలాసేపు అయింది, అందుకే లాయా అని చెప్పినారు. లాయా హై అంటే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది, అందుకే అది ఆసన్న భూతకాలం. చిమ్టా లాయా థా పూర్ణ భూతకాలం అంటే పాస్ట్ టెన్స్లో పూర్తిగా కంప్లీట్ అయిపోయింది, వర్క్ కంప్లీట్ అయిపోయింది, అందుకే ఆ లాయా థా. ఇదైతే జస్ట్ కంప్లీట్ అయితే లాయా హై, ఫుల్ కంప్లీట్ పాస్ట్లో పని కంప్లీట్ అయిపోయింది అంటే పూర్ణ భూతకాలు. ఇప్పుడు చూడండి, లాయా హోగా, ఇక్కడ లాయా హోగా అంటే సందిగ్ధ అంటే డౌట్, మనకు తెలియదు, మనం ఎక్కడో దూరం ఉన్నాం, అక్కడ హామిద్ చిమ్టా లాయా హోగా, ఇప్పుడు ఈ టైంలో అతను తీసుకొని వచ్చిండొచ్చు అనే సందిగ్ధం, డౌట్లు చెప్పే భూతకాలంలో డౌట్ అనమాట. నెక్స్ట్ హామిద్ చిమ్టా లారహాత అయితే అపూర్ణ భూతకాలం. అపూర్ణ అంటే ఏంటి? పూర్ణకు ఆపోజిట్. పాస్ట్ టెన్స్లో తీసుకొని వస్తూ ఉన్నాడు, ఇంకా వర్క్ కంప్లీట్ కాలే, పాస్ట్ టెన్స్లో వర్క్ జరుగుతూ ఉంది, భూతకాలంలో వర్క్ జరుగుతూ ఉంది, అందుకే ఇక్కడ రహా అనే వర్డ్ యూజ్ చేస్తారు, లా రహాథ అని. ఓకేనా. నెక్స్ట్ హేతుమత్ భూతకాలం అంటే ఎది హామిద్ చాతాతో చిమ్టా లాత అంటే చూడండి, హేతుమత్ అంటే ఏంటంటే ఏది అంటే ఒకవేళ ఇఫ్ హామిద్ అనుకుంటే, హామిద్ ఇష్టపడితే చిమ్టా తీసుకొని వచ్చేవాడు, లాతతో చిమ్టా లాత అంటే పాస్ట్ టెన్స్లో అతడు ఇంకా చిమ్టా తీసుకురాలేదు, అనుకుంటే తీసుకొని వచ్చేవాడు అని చెప్పుకోవడం అనమాట. ఇవి భూతకాలకి సంబంధించిన టైప్స్. ఓకేనా. మనకి టెక్స్ట్ బుక్లో అయితే ఏం చేశారంటే ఈ ఒక్క సెంటెన్స్ ఇచ్చారు, హామిద్ చిమ్టా లాయా అని ఒక సెంటెన్స్ ఇచ్చారనమాట. ఇంకా ఆ సెంటెన్స్కే మనకి అన్నీ కూడా రాయమని వాళ్ళు చెప్పారు. ఓకేనా. ఈ ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఇక్కడ ఒక సెంటెన్స్ ఆన్సర్స్ రాయమని, ఇక్కడేమో ఆన్సర్స్ అన్నీ ఉన్నాయి. అలాగే సెకండ్ సెంటెన్స్ చూద్దాం ఇప్పుడు. హామిద్ దాదీసే బోలా, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్, సామాన్య భూతకాలం. హామిద్ దాదీసే బోలా హై జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది, పాస్ట్ టెన్స్లో వర్క్ ఇప్పుడే కంప్లీట్ అయింది, అందుకే బోలా హై. హామిద్ దాదీసే బోలా థా, ఇక్కడ బోలా థా అంటే ఏంటంటే పూర్ణ భూతకాలం అంటే కంప్లీట్ అయిపోయింది, వర్క్ ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ హామిద్ దాదీసే బోలా హోగా అంటే చెప్పి ఉండొచ్చు, సందిగ్ధం. నెక్స్ట్ హామిద్ దాదీసే బోల్ రహాథా అంటే అప్పుడు చెప్తూ ఉన్నాడు, ఇంకా కంప్లీట్ కాలే వర్క్, అందుకే అపూర్ణ భూతకాలం. ఇక్కడ చూడండి, హేతుమత్ అంటే ఎప్పుడు ఏమొస్తుంది అంటే ఎదితో స్టార్ట్ అవుతుంది. హేతుమత్ ఎలా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ అంటే ఏదంటే ఒకవేళ హామిద్ వస్తే వాళ్ళ గ్రాండ్ మదర్కి బోల్తా చెప్పేవాడు అని. ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ సెంటెన్స్ కూడా మనం చూద్దాము. హామిద్నే చిమ్టా లియా, సామాన్య భూతకాలం. ఓకేనా. లియా ఇలా వస్తుందండి. సామాన్య భూతకాలం అంటే లాస్ట్లో యా ఉంటుంది, లేదా ఆకి మాత్ర, ఏకి మాత్ర, బహువచనం అయితే, స్త్రీలింగం అయితే ఈకి మాత్ర ఉంటుందన్నమాట. లియా హై
తర్వాత లియా థా పూర్ణ అయిపోయింది, లియా హోగా సందిగ్ధము, లే రహా థా భూతకాలంలో తీసుకుంటూ ఉన్నాడు అప్పుడు. ఇక్కడ యది వస్తే హేతుమదు భూతకాలం. ఒకవేళ హామీ ఇష్టపడితే చిమ్టా తీసుకునేవాడు అని. ఓకేనా, అర్థమైనాయండి? ఇది భూతకాల గురించి మనకి అర్థమైనా అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్కి వెళ్దాం మనము. నెక్స్ట్ పేజ్. ఇప్పుడు లాస్ట్ రోమన్ ఇక్కడ 2 చూడండి. पाठ में आए हुए मुहावरों और मुहावरे पहचानिए और अर्थ लिखकर वाक्य प्रयोग कीजिए. ఇక్కడ ఏమి ఇచ్చారు? ముహావరే. ఓకేనా, ముహావరే అంటే ఏంటి? తెలుగులో సామెతలు అలా ఉంటాయి కదా, అలా హిందీలో ముహావరే ఉంటాయన్నమాట. ఇవి కూడా ఎగ్జామ్కి వస్తాయి, చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఎలా ఇస్తారంటే ఇలా ఒక సెంటెన్స్ ఇచ్చేస్తారు, ఇలా ఒక సెంటెన్స్ ఇస్తారు. ఈ అండర్లైన్ చేయరనమాట వాళ్ళు. ఇక్కడ ఎవరైతే అండర్లైన్ చేశారు, చేయకుండా నెల్సన్ మండేలా सन 2013 में परलोक सिधरे అని ఇస్తాడు. ఇస్ వాక్య మే ముహావరా క్యా హై అని ఇస్తే మనం ఇది రాయాలి, పర్లోక్ సిధరే అని. ఓకేనా, ఒక్కొక్కసారి ఏం అడుగుతారంటే వాళ్ళే అండర్లైన్ చేసి పర్లోక్ సిధరే అండర్లైన్ చేసిన ఈ ముహావరా యొక్క అర్థం ఏంటి, మీనింగ్ ఏంటి అడిగినప్పుడు ఇది ఆన్సర్, మృత్యుహోన అని ఆన్సర్ రాయాలి. ఇలా 2 టైప్స్లో ఎగ్జామ్లో అడుగుతారు. వాళ్ళే సెంటెన్స్ ఇచ్చి అండర్లైన్ చేయకుండా దీంట్లో ముహావరా ఏంటిది అంటే ఇది ఆన్సర్ అవుతుంది. ముహావరా కింద అండర్లైన్ చేసి ఈ పర్లోక్ సిధరగా అండర్లైన్ చేసినాము. ఈ అండర్లైన్ చేసిన ఈ ముహావరాకి అర్థం ఏంటంటే మృత్యుహోన అని ఇది ఆన్సర్ రాయాలి మనం. సో అందుకే అర్థం నేర్చుకోవాలి, ముహావరా ఏంటిది కూడా ఐడెంటిఫై చేయాలి. పర్లోక్ సిధర్న అంటే మృత్యుహోన అంటే చనిపోవడం అని అర్థం. నెల్సన్ మండేలా 2013లో చనిపోయినాడు అని ఇలా సొంత వాక్యం ఇచ్చినాడు దానికి సంబంధించి. దిల్ కా చోడ్నా అంటే దుఃఖ హోనా. ఈ లెసన్లో ముహావరాలు చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ ఖచ్చితంగా ఒకటన్నా దీనిలో నుంచి ఇస్తూ ఉంటాడు అనమాట. దిల్ కా చోట్నా అంటే దుఃఖ హోనా, బాధపడ్డమని. అమీనాకి గరీబీ దేఖర్ మేరా దిల్ కా చోట్ రహా హై. అమీన్ యొక్క పేదరికం చూసి నా మనసు దుఃఖపడతా ఉందని ఇచ్చాడనమాట. నెక్స్ట్ 3rd వన్, ధావా బోల్నా అంటే ఆక్రమణ కర్నా. లెసన్లో ఉన్నాయి కదా, ధావా బోల్నా ఆక్రమణ కర్నా. దుకాణం పర్ ధావా బోల్ దియా అని వచ్చింటుంది కదా, షాపుల మీదకి వెళ్ళి పడ్డారంటే ఆక్రమణ కర్నా అని అర్థం. అమెరికాని జపాన్ పర్ ధావా బోల్ దియా. అమెరికా జపాన్ని ఆక్రమించింది. ధావా బోల్ దియా అంటే ఆక్రమించేస్తూ ఉంది అని. నెక్స్ట్ చుకునాచూర్ హోజానా, గిరికే టూట్ జానా అని ఒకటి ఇచ్చారు. టూట్కే బిఖర్ జానా, కింద పడి పగిలిపోవడం. గిరికే టూట్ జానా అంటే టూట్కే బిఖర్ జానా అంటే పగిలిపోయి అంత ముక్కలు. బిఖర్ జానా అంటే దూరం పడడం అనమాట. మిట్టీకి ఖిలోనే నీచే గిరికర్ చుక్నాచూర్ హో జాతే హై. మిట్టీకి ఖిలోనే అంటే మట్టి బొమ్మలన్నీ కూడా కింద పడి, చుక్నాచూరు అంటే కింద పడి పగిలిపోతాయి అని అర్థం. నెక్స్ట్ 5th వన్ చూద్దాం. దువాయే దేనా ఆశీర్వాద్ దేనా. దువాయే దేనా అంటే ఏంటి? ఆశీర్వాద్ దేనా, ఆశీర్వదించడం. మాతాపిత అప్నే బచ్చోంకు దువాయే దేతే హై. ఇది బాగా ఈజీగా ఉంది, మనం బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆశీర్వాద్ దేనా, దువాయే దేనా అని. గద్గద్ హోనా, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. గద్గద్ హోనా చాలాసార్లు ఎగ్జామ్స్కు అడగడం జరిగింది. గద్గద్ హోనా అంటే ప్రసన్న సే ఆంఖే భర్ జానా. ప్రసన్న సే ఆంఖే భర్ జానా లేదా బహుత్ ఖుష్ హోనా కూడా రాయొచ్చు, బహుత్ ప్రసన్న హోనా అని కూడా రాయొచ్చు. సంతోషంతో కన్నీళ్ళు వచ్చాయి, ఆనంద బాష్పాలు వచ్చాయని. బచ్పన్ కే మిత్ర సే మిల్తే హీ మేరా మన్ గద్గద్ హో గయా. చిన్ననాటి స్నేహితుతో కలిసినప్పుడు నా మనసు గద్గద్ హో గయా అంటే ప్రసన్న సే ఆంఖ భర్ గయే, ఆనంద బాష్పాలతో హృదయము సంతోషంతో నిండిపోయింది అని అర్థం. ఆహ్ భర్నా అంటే కష్ట యా దుఃఖే కారణం ఠండీ సాస్ భర్నా. కష్టం వచ్చినప్పుడు కానీ దుఃఖం వచ్చినప్పుడు, కష్టం దుఃఖాల కారణంగా అయ్యో అని చల్లని శ్వాస తీసుకుంటారు కదా, దాన్నే ఆహ్ భర్నా అంటారు. ఠండీ ఆహ్ భర్తే హుయే వహాసే చలా గయా. చల్లగా అలా గాలి పీల్చుకుంటూ అక్కడి నుంచి అతను వెళ్ళిపోయాడు అని ఇచ్చాడు. ఓకే, మన్ లల్చానా అంటే ఇచ్చా హోనా. మన్ లల్చానా అంటే కోరిక పుట్టడం అనమాట. మనసు ఇచ్చా అంటే కోరిక, డిజైర్ అని అర్థం. ఓకేనా. మిఠాయియోకు దేకర్ బచ్చో కా మన్ లల్చానా స్వాభావిక్ హై. మిఠాయియోకు దేకర్ బచ్చో కా మన్, స్వీట్లను చూసినప్పుడు పిల్లల యొక్క మనసు ఏమవుతుందంటే ఇచ్చా హోతీ హై, తినాలనే కోరిక వస్తుంది, దాన్ని లల్చానా అని ఇచ్చినాడు. దిల్ బయట జానా అంటే ఉమంగ్ నారహన. దిల్ బయట జానా అంటే ఉమంగ్ నారహన అంటే ఇంకా ఆశ ఎప్పుడు లేదు, ఆశ లేదు ఇంకా ముందు ఏమి కూడా అని అర్థం వస్తుంది. ఓకేనా. ఇక్కడ చూడు, గరీబోంకో దేకర్ మేరా దిల్ బయట జాతా హై. బీదవాళ్ళని చూసినప్పుడు
నా మనసు అలాగే ఇంకా ఆశ లేకుండా అయిపోతుంది. ఉమంగ్ నారాయణ అంటే ఆశ లేకుండా ఉండడం అనమాట. నెక్స్ట్ भेंट हो जाना, సమర్పిత హోనా అంటే సమర్పించుకోవడం. దానికి ఓన్ ఏమి ఇచ్చారు ఇక్కడ, ఆజ్కల్ ज़्यादा लोग दुर्घटनाओं की भेंट हो रहे हैं. దుర్ఘటనావు అంటే ఇక్కడ దుర్ఘటనావు అంటే ఏంటి, దుర్ఘటనావు అంటే చూడండి, దుర్ఘటనావు అంటే ఏంటి, దుర్ఘటనలు జరిగినప్పుడు అందరూ దుర్ఘటనలకి సమర్పించుకుంటున్నారంటే ఏంటి, చనిపోతున్నారు. ఆజ్కల్ జాదాలో దుర్ఘటనల పాలు అవుతున్నారు అని అర్థం అనమాట. సమర్పిత్ హోనా అంటే मैं अपने आप को भगवान को समर्पित हो रही हूँ, అలా भेंट होती हूँ, భగవాన్కి भेंट होती हूँ అని కూడా రాయొచ్చు. నేను దేవుడికి సమర్పించుకుంటున్నా, అలా కూడా మనం ఇలా సెంటెన్స్ ఎన్నైనా కూడా మనము రాయొచ్చు. చూడండి ఇప్పుడు ఇక్కడ ఉన్న 10 ముహావరాలు ఉన్నాయి. 10 ముహావరాలు కూడా ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 10 ముహావరాలు కూడా లెసన్లో వచ్చినటివి అనమాట, మన ఈద్గా కహానీ పాటలో వచ్చినటివి ఇవన్నీ కూడా. సో దీని మీనింగ్స్ మీరు నేర్చుకోవాలి. సెంటెన్స్లో ఇచ్చినప్పుడు ఎలా ఐడెంటిఫై చేసి అండర్లైన్ చేయాలి. ఎప్పుడు కూడా లాస్ట్లో ఉంటాయి చూడండి, పరలోక్ సిద్ధన్న ఇలా లాస్ట్లోనే వచ్చి ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా సెంటెన్స్లో దాదాపుగా లాస్ట్లో ఉంటాయి, క్రియ పక్కనే ఉంటాయి. సో మనం గుర్తుపెట్టుకొని దాన్ని మీరు క్వశ్చన్ ఏం అడగచ్చు, ముహావరా పహచానియే అని క్వశ్చన్ ఇస్తే దీని కింద అండర్లైన్ చేయాలి. ఒకవేళ ముహావరా అర్థం రాయండి అంటే మనం అర్థం కూడా ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది. చూడండి ఇప్పుడు అన్ని సెకండ్ లెసన్ ఈద్గాహ్ కహానీ పాటకి సెకండ్ లెసన్కి సంబంధించి భాషాకి బాత్ మొత్తం గ్రామర్ అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏదన్నా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మీరు అడగండి, మీ డౌట్స్కి నేను ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ ఇంకా మీ సలహాలు ఏమన్నా ఉంటే కూడా నాకు పోస్ట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఈ వీడియో చూసినందుకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.